హక్కులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమ్ముకోవాలన్న కంపెనీలు దయతలచాల్సిందే, సౌర ప్రాజెక్టులకు భూముల లీజులు అవకతవకలు, ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు, వైకాపా సర్కార్ నిర్వాహకం ఫలితం ఇది. కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులు కాగితాలపైన హక్కులు మిగలబోతున్నాయి. జగన్ సర్కార్ నిర్వాహకమే దీనికి కారణం. విద్యుత్ కంపెనీలు ఆ భూములకు అనుభవదారులుగా మారిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం 2020 జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 తీసుకొచ్చింది. ప్రాజెక్టులకు అవసరమైన భూములను లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు తెచ్చింది. కానీ రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఫలితంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నాయి. లీజు వ్యవధి ముగియక ముందు సొంత అవసరాలకు భూములు నమ్ముకోవాలన్న సాధ్యం కాని విధంగా నిబంధనలు పెడుతున్నాయి. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో 5 కంపెనీలు కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని పరిశీలిస్తే వాటిలో కొన్ని రైతుల హక్కులను ఇబ్బంది కలిగించేలానే వాటిని సరిచేసి రైతుల యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం. ఎంతకాలం ఆంధ్ర ప్రజల్ని వెర్రివేదవల్ని చేస్తూ పచ్చి నాటకాలు, పచ్చి బూతులతో వార్తలు రాస్తారో వీళ్ళే చెప్పాలి. ఇంత నీచమైన జర్నలిజం ప్రపంచంలో మరెవ్వడూ చేయడేమో. అదే విద్యుత్ ఒప్పందాలే కదా ఇప్పుడు కూడా చేస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా చేస్తుంది. రైతులని నిలువునా ముంచుతున్నది వాస్తవం. నేను ఆ రోజునే ఆ వీడియో కూడా చేశాను. ఏంటి వాళ్ళకు అమ్ముకునే హక్కు లేదేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు లీజు తీసుకుంటే 30 ఏళ్ల పాటు కూడా ప్రతి ఏటా వాళ్ళు ఇచ్చేది 30,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు, ఆ తర్వాత 2 ఏళ్ళకి పెంచడం అనేటటువంటిది. ఒకవేళ పెంచలేము అంటే ఆ భూమి వెనక్కి తీసుకునే హక్కు లేదు అక్కడ. మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుదుర్చుకున్న ఒప్పందం రోజు నేను మాట్లాడాను, ఇది రైతులు ముంచుతున్నారు అన్నట్టు. ఇప్పుడు అదే ఒప్పందాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకోటి, అసలు డైరెక్ట్గా సదరు సంస్థకి పూర్తి హక్కులు ఇస్తోంది ఎవరు? అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. అలా కాకుండా మా రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఇట్లాగా మేము చేసి పెడతామంటే ఎవడు రాడు. ఎందుకంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే అప్పనంగా వాళ్ళ భూమికి 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా లాక్కుంటున్నారు అంతే. అమరావతిలో కనుక ఎట్లయితే రైతులకి 10 పైసలు ఇవ్వకుండా ఏడాదికి ఎంత ఇస్తామని చెప్పి తీసుకున్నారో అట్లాగే ఇది కొనుక్కోవడం 1కి 3 రెట్లు అన్నటువంటి స్టేజ్ నుంచి ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. రైతుల పేరుతో వాళ్ళనే దోచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాటి ప్రభుత్వమైనా నేటి ప్రభుత్వమైనా అదే జరుగుతుంది. ఏడాదికి 30,000 రూపాయలు. పోనీ అదేదన్నా ఏ మెట్ ఏరియాలో ప్రకాశం జిల్లా లాంటి చోట్ల లేకపోతే అనంతపురంలో మారుమూల ప్రాంతాల్లో 2 లక్షలు, 1 లక్ష రూపాయలు పలికేటటువంటి భూములు ఉంటాయి. 2 లక్షలు, 3 లక్షలు ఆ రేంజ్లు. అలా పలికే చోట వీళ్లతో కొనిపించేయచ్చు కదా, కొనిపించరు. సరే ఏడాదికి 30,000 వస్తుందంటే పోనీలేని వాళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి హక్కు ఉండదు అన్నటువంటి విషయం. వాళ్ళు వద్దంటే తీసుకునే హక్కు ఉండదు. ఈ కంపెనీ మూతపడినా వాళ్ళ భూమి ఆ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. ఇది సమస్య. మళ్ళీ కోర్టులకు వెళ్ళాలంటే ఎక్కడెక్కడో పెడుతున్నారు దానికి. ఆ లోకల్ కోర్టులో తేల్చుకునే అంశం కూడా లేదు. ఇది పెద్ద దుర్మార్గం. ఈ విషయాలు జరిగిపోతున్నా మాకేమీ సంబంధం లేదన్నట్టే ఉంటాయి. ఇప్పుడు వైసీపీ మీదకి దోసేస్తారన్నమాట. వైసీపీ అట్లా నిబంధనలు పెట్టింది కాబట్టి తెలుగుదేశం కూడా అట్లా కొనసాగించక తప్పలేదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటిది. ఎందుకంటే రైతులకి ఇప్పుడు అర్థమవుతోంది అసలు విషయం. అర్థమవుతున్న రైతులు తిరగబడితే అది జగన్ తప్పు, అదే గనక సవ్యంగా ఉంటే గనక అది బాబు గొప్ప. ఇది వీళ్ళు రాసుకొచ్చేటటువంటి జర్నలిజంలో నీచమైనటువంటి టర్నింగ్ వ్యవహారాలు. లేకపోతే మన రొయ్యకు